అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఇగియాల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. మామూలుగా నేతలంటే అవసరానికి తగ్గట్టుగా పార్టీలు మారుస్తారు, అవసరమైతే మాటలు మారుస్తారు, వాళ్ళ పబ్బం గడుపుకొని అవతల పడతారు అని తరతరాలుగా వాళ్ళకట్లా పేరు అయింది. అసలు పబ్లిక్ గురించి ఆలోచించరు, గెలిపించినాక మరిసే ఓతరని అబండాలు మీదేస్తారు. కానీ లీడర్లకు కూడా జనం మీద ప్రేమ ఉంటదుల్లా. ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలన్న కోరిక ఉంటది. పబ్లిక్ మీద ఎంత పౌరం ఉంటుందో గీ సీన్ చూస్తే మీరు కూడా నిజమే అంటారు. మీ అందరినీ పనులు చూసేసరికి భావోద్వేగానికి లోను కావాల్సిన అవసరం వచ్చిందంటే వారు పడే తపన మీకు ఊకో అక్క ఊకో, ఎంత మంచి మనసక్కనేది. చాలా వరకు ఓట్ల ముంగలేడ్చే లీడర్లని చూస్తుంటాం. మాకు ఓట్లేసి గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామని అప్పటి మంద మత్పరిచి బయటపడ్డోళ్ళు ఎంతమంది లీడర్లు ఉంటారు. కానీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడంకు ఓటర్లంటే ఎంత ప్రేమ ఉన్నదో చూడుర్రి. తన చేతుల మీదంగా ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు ఇస్తుంటే దుఃఖం తన్నుకొచ్చింది. మా కాంగ్రెస్ ప్రభుత్వంలా అది కూడా నా చేతుల మీదంగా పేదోళ్ళకి ఇంత సాయం అవుతున్నందుకు, వాళ్ళకు మేలు జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కళ్ళ నీళ్లు తీసింది. చూస్తున్నారేందమ్మా అక్క పేదల కోసం ఏడుస్తుంటే ఊకుడా పెట్టుర్రి. మీ అందరినీ పనులు చూసేసరికి భావోద్వేగానికి లోను కావాల్సిన అవసరం వచ్చిందంటే వారు పడే తపన మీకు. చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యి ఇంత మంచి కార్యం చేసే వరకు తట్టుకోలేకపోయినట్టున్నది. మహబూబాబాద్ జిల్లా రైతు వేదికల ఇండ్ల పంపిణీ కార్యంలో జరిగింది ఈ సీను. మీ అందరినీ పనులు చూసేసరికి భావోద్వేగానికి లోను కావాల్సిన అవసరం వచ్చిందంటే వారు పడే తపన మీకు. మార్కెట్లో ఎవరు తయారు చేసిన వస్తువుకు ధర వాళ్ళు నిర్ణయించే హక్కు ఉన్నది. వాళ్ళ వస్తువుకు ఖర్చును బట్టి రేట్లు పెట్టి లాభాలు చూసుకొని అమ్ముకుంటారు. మరి ఆ హక్కు రైతుకెందుకు లేదు? ఎవరిని మోసం చేయకుండా భూతలిని తమ కష్టాన్ని నమ్ముకున్నోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది అన్నదాతలే కదా. వాళ్ళ చెమట తీసి వండించిన పంటకు వాళ్ళే కదా ఓనర్లు. పాపం అన్నం పెట్టే రైతన్న నడి రోడ్డున పడే రోజులు వచ్చినాయి చూడుర్రి. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన యోసం ఏం పొడగెళ్ళదు అంటారు. అందరి కడుపు నింపేటోళ్ళ కడుపు ఎండే రోజులు ఇవి. చెమటను దారపోసి వాళ్ళ కష్టాన్ని మట్టిలో కలిపి బురదలకెళ్ళి బువ్వని తీస్తే ఆ బువ్వ పెట్టిన రైతుకు బురద తప్ప ఏం మిగులుతలేదు. ఇక ఎంత బాధ అనిపిస్తే చెప్పుర్రి. ఎంత కష్టపడి ఉల్లి పంట తీస్తే మార్కెట్లో 200 క్వింటాలు అంటున్నారట. అలా పెట్టిన పెట్టుబడి ఏది, అలా కష్టం ఏది, అలా బతుకు తెరివేది. అందుకే కడుపు మండిన రైతన్న పంట వారవోసి నడి రోడ్డు మీద గిట్ల నిరసన తెలిపిండు. ఒక్కసారి కడుపు మండి నాగలి పక్కకు పెడితే 4 ఏళ్ళు నోట్లకు పోతాయా? వాళ్ళు వేసిన కష్టానికి ఫలితం తప్ప లక్షలు ఏమంటున్నారా? వాళ్ళు కోటీశ్వర్లు కావాలని చూస్తున్నారా? పండించిన పంటకు గిట్టుబాటు ధర తప్ప ఏం ఆశించరు. ఇక అది కూడా వడకపోతే ఇక వాళ్ళ కష్టానికి విలువేముంది? రైతన్నకు బతికేడుంది. భూతలిని నమ్ముకున్న రైతు ఆ భూమి మీద బొర్లుతుంటే చూసినోళ్ళ కళ్ళలా నీళ్ళు ఆగలేదంటే నమ్ముర్రి. ఒకప్పుడు హీరోలకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుండే. సినిమాలు అంటే అభిమానులు బట్టలు ఇంపుకొని అలా సినిమాలకు టికెట్లు సంపాదించేది. ఇక పుట్టినరోజులు గిట్లయితే రక్తదానాలు, పండ్లు వాంచుడు, అన్నదానాలు, అబ్బో చిన్న కథ అయ్యారు. కానీ ఇప్పుడు అంతటి అభిమానం రాజకీయ నేతలు కూడా సంపాదించుకుంటున్నారు. ఎవరో గుర్తుపట్టారు కదా, కారు పార్టీలనే కాదు తెలంగాణ రాజకీయాలల్లా పేరువైన నేత హరీష్ అన్న. అన్న ఫాలోయింగ్ వేరే చెప్పాల్సిన పనే లేదు. కేసీఆర్ తర్వాత కారు పార్టీల అంతటి పేరు సంపాదించుకున్నాడు. అన్న పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన కారు పార్టీ నేత ఉప్పల వెంకటరమణ అనే అభిమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ బీచ్ లా హరీష్ అన్న సైకత శిల్పం చేయించిండు. బాగా కష్టపడి చదివి ఎట్లనైనా సరే సర్కార్ కొలు కొట్టాలని కొంతమందికి పట్టుదల ఉంటది. అట్లనే కొంతమందికి బిజినెస్లు పెట్టి సక్సెస్ కావాలని ఉంటది. ఇక రాజకీయాలు ఏం తక్కువ, ఏకదం ఎమ్మెల్యే కాకుండా కనీసం కార్పొరేటర్ అన్న కావాలని ఏళ్ళకేళ్ళు పార్టీలకు పనిచేసేటోళ్ళు ఉంటారు. అట్లా పైకొచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంతకు ఇప్పుడు ముచ్చటేంది అని అంటారా? చూడురి మీరే. ఎట్లనైనా సరే సర్పంచ్ కావాలని గట్టి పట్టుదల మీద ఉన్నట్టు నడిగి తమ్ముడు. అయితే అవుతాడు. ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు, ఇప్పుడెందుకు ముచ్చట అని అంటారా? అప్పటికప్పుడు అనుకుంటే అయిపోతారా? ఇప్పటికెళ్లే ప్రయత్నాలు, ప్రచారాలు వేసుకోవాలి కదా. అందుకే అసెంబ్లీ ఓట్ల రేంజ్లా 39 హామీలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేసిండు. 6 గ్యారంటీల విడుదల చేసి తెలంగాణలో చెయ్యిపాటు నెగ్గినట్టు ఈ రమేష్ కూడా 39 హామీలతోటి సర్పంచ్ కావాలని అనుకుంటున్నాడు. కామారెడ్డి జిల్లా మీర్జాపూర్ గ్రామ పంచాయతీలో అప్పుడే పంచాయతీ ఓట్ల పంచాయతీ మొదలైందన్నట్టు. ఊర్లే ఓటర్లకు ఏం చేస్తా ఎట్లా చేస్తా అనేది చెప్పి ఇప్పటికెళ్లే ఓటర్లను బుట్టలేసుకునే ప్రోగ్రాం పెట్టుకున్నాడు అన్నట్టు. 39 హామీలు మంచిగా కరపత్రాలు కొట్టించి గ్రామంలో రిలీజ్ చేసిండు కూడా. మరి అన్నకు పోటీకి ఇంకెవరన్నా ఎక్కువ హామీలతోటి దిగితే మళ్ళా తగ్గఫర్ ఉంటది పోటీ. సర్పంచ్ ఓట్లకు కూడా ఓటర్లకు అగ్ని పరీక్షణ ఉన్నది. ఎవరు కోటేయాలనో తెలుసుకుంటానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డుకు అతి దగ్గరలోనే ఉన్నట్టు కొడుతున్నది. బాబు సార్ పట్టు పట్టిండంటే ఉడుం పట్టనని తెలిసేనాయే. ఇంతకు ఏం రికార్డు అని అంటారా? యోగాంధ్ర రికార్డు.
జూన్ 21 తారీఖు నాడు 5 లక్షల మందితోటి యోగా డే చేసి రికార్డు కొట్టాలని చెప్పిండు కదా బాబు సారు. దానికోసం ఈ నెలంతా యోగమాసంగా జరుపుకుంటున్నారు. 5,000 మంది మత్స్యకారులతోటి సముద్ర తీరాన యోగాసనాలు వేసిర్రు. ఇటు వజంగి మేఘాలకొండ మీద సర్కార్ అధికారులంతా కూడి ఆసనాలు వేసిర్రు. యోగా పెయ్యికి ఎంత ముఖ్యం, ఆరోగ్యానికి ఎంత అవసరమో జనాలకు చాటి చెప్పే పని పెట్టుకున్నారు అన్నట్టు. ఒకప్పుడు ధనవంతులు కావాలంటే రోజు ప్లాన్ చేసుకొని కష్టపడి చెమట తీసి రూపాయి కూడబెట్టి ఎప్పుడో ముసల్తనానికి లక్షాధికారిగా మారేటిది. ఇప్పుడంత ఓపిక ఎవరికి అసలు పని చేసి సంపాదించాలన్నట్లు తక్కువే. ఉట్టిగానే వచ్చి లక్షలు పడితే మంచిగుండని అనుకుంటున్నారు. అందుకే కదా పని చేసేటోళ్ళ కన్నా దొంగతనాలు చేసేటోళ్ళు ఎక్కువ మోపోయారు. రామ్ గోపాల్ వర్మ సినిమా ఆత్మల లెక్కనే ఉన్నారు కదా. ఎవరో సంపాదిస్తే వాళ్ళ సొమ్ము దోసుకోదామని ఇట్లా దయ్యాల లెక్క మారుతి షోరూంలో పడ్డారు. తిరుపతిలో అయ్యింది ఈ దొంగతనం. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ను కట్టేసి 4 కలిసి గిట్లా దోసుకున్నారు. లాకర్ ఓపెన్ కాలేదని అది కూడా 7 లక్షలున్న లాకర్ ఎత్తుకొని పోయి పక్క పంటున్న రైల్వే ట్రాక్ మీద వలగొట్టి పైకని తీసుకొని లాకర్ వారేసి పోయారట. మొత్తానికి ఎట్లనో అట్లా కట్టేసిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు అయిందట. మరెవరైనా తెలిసిన వాళ్ళ పనేనా లేకుంటే ఇంకేదన్నా పాత దొంగల ముఠాన తెలవవలసి ఉన్నది. కానీ సంపాదించుడు ఎంత కష్టమో అవి కాపాడుకున్నాడు కూడా గంతకు మించిన కష్టమే ఉన్నదుల్లా. ఒక్కోసారి ఏం లేనోని పనే హాయ్ అనిపిస్తది. పైసలు పోంగ పానం ఖరాబ్ అవుతున్నది. పాపం బాగా పైసలు సంపాదించిన ఇవల్ల ఇవాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.